పేరు కానాల మల్లికార్జున రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక అవ్వడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ప్రమాణ స్వీకారం కూడా రూపేష్ అన్న అధ్యక్షతన మాది కూడా ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిందన్న. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ గారు ఫస్ట్ నేను మునుపటి ఉంటాను. కానీ మా తండ్రి లాంటి వాడు, అతని విన మంచి సహాయంతో మేము ఈరోజు ఈ పదవికి వచ్చామన్న. అదేవిధంగా పార్టీ మన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో సహాయపడతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. కంపల్సరీ అన్న 100% వస్తుంది, డౌటే లేదు. అందుకే మన లోకేష్ గారు కూడా ఈ కమిటీలో చూసుకుంటే 42 మందిలో ఆల్మోస్ట్ 70% మన యంగర్స్కే మనకి ప్రాధాన్యత ఇచ్చినారు. అందుకే అదేవిధంగానే అధ్యక్షుని కూడా మంచి యంగాన్ని చూసి ఇచ్చిండ్రు. ఆయన అధ్యక్షతను మేము పార్టీ బలోపేతానికి ఎంతైనా కృషి చేస్తామని మాట్లాడుతున్నాం. సార్, వైసీపీ వాళ్ళు వచ్చే ప్రభుత్వంలో 170 సీట్లు వస్తాయంటున్నారు కదా, దీనిపై లాస్ట్ ఇయర్ కూడా వైనాట్ 175 అన్నారు. లాస్ట్ 11కు పడిపోయినారు. ఎక్కడన్నా వస్తుంది వాళ్ళు రాలేరు. ఫస్ట్ మన సంక్షేమ అభివృద్ధి మన పార్టీలో మనం చేసుకుంటా పోతే మనకు సీట్లు ఆటోమేటిక్గా వస్తాయని మా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని చెప్పింది. తెలుగుదేశం ప్రభుత్వం అరాచకాలు చేస్తున్నారంట, దీనిపై మీ స్పందన? ఎక్కడ ఏం జరగడం లేదు, వాళ్ళ మాదిరి ఏం రపరపాలేదు. నేను చూస్తే అక్కడ అంబటి రాంబాబు విషయంలో కానీ మేము క్రమశిక్షణగా మేము ముందుకు పోతాం. వాళ్ళు ఎంత రెచ్చగొట్టా మేము రెచ్చిపోయి రెడీ లేదు. కానీ మేము అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోతాం. సార్, లడ్డు పైన మీ స్పందన? లడ్డు అది పక్కా తేల్చినారు కదా, దాంట్లో ఆల్రెడీ ఇచ్చినారు అందరూ పెద్దలు. దాని గురించి మాట్లాడతాం. మనకైతే లడ్డులో అంత ఇంకా లేదు. కానీ అవినీతి జరిగిందనేది పక్కా నిర్ధారణ జరిగింది.